హాయ్ హలో ఐఎమ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇది వచ్చేసి థర్స్డే నైట్ నా వర్క్ అయిపోయిన తర్వాత నా రొటీన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకున్నాను. ఈ వీడియోలో నేను చూపించేది చేసేది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. 8:30 అయిపోయింది. నేను వచ్చిందే 8కి వచ్చాను. అంటే నా జాబ్ ఎలా ఉంటుంది అంటే నేను రీటైల్కి పనిచేస్తాను. ఐ వర్క్ ఫర్ రీటైల్ స్టోర్స్. సో నాకు డైలీ మాకు షిఫ్ట్స్ వైజ్ ఉంటుంది. రోజు ఒకటే షిఫ్ట్ ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. సో ఈ రోజు నాది వచ్చేసి మిడ్ షిఫ్ట్ 11 to 7:30. సో నేను ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా రాగానే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే జనరల్గా మిడ్ షిఫ్ట్ ఉన్నప్పుడు నేను నైట్కి కూడా కలిపి మార్నింగే చేసేస్తాను, లైక్ చపాతీ అలాంటివి. బట్ ఇట్లా ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటే కనుక ఇడ్లీలు మాత్రం నేను వేస్తాను అప్పుడు వచ్చి. దోశ బ్యాటర్ ఉంటే కనుక మా హస్బెండ్, అంటే నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారు మా హస్బెండ్. సో తను వచ్చే ముందు వేసేసి హాట్ ప్యాక్లో పెట్టేసి వస్తారు. సో దట్ మేము ఇంటికి రాగానే ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా చక్కగా తినేయచ్చు. సో దోశ బ్యాటర్ ఉంటే తనే చూసుకుంటారు. ఇడ్లీలు అయితే మాత్రం నేనే వేస్తాను. తనకు కొంచెం, అంటే ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి మనం కొంచెం అట్లా చేస్తాం కదా, సో వాళ్ళకి కొంచెం కష్టమని నేను వేస్తానని చెప్పాను. సో ఇంకా వేసి ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీలు పెట్టేస్తున్నాను. ఇంకా అంటే ఇడ్లీలు అయితే త్వరగా కుక్ అయిపోతాయి కదా, సో అందుకే నేను ఇలా ఇడ్లీ బ్యాటర్ ఉన్నప్పుడు నేనే వేసేస్తానని చెప్తాను. నేను జనరల్గా వీక్కి ముందే ప్లాన్ చేసేసుకుంటాను, వీక్ స్టార్ట్ అయ్యే ముందే. ఈ వీక్ అంతా అంటే మార్నింగ్ ఏం చేసుకోవాలి, నైట్ ఏం చేసుకోవాలి అని చెప్పి నేను ప్లాన్ చేసేసుకుంటాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ప్రశాంతంగా ఉంటుంది వీక్ అంతా. అందుకనే అట్లా ప్లాన్ చేసుకుంటాను నేను. అండ్ ఇడ్లీలు అయ్యేలోపు ఇక్కడ చట్నీ కూడా చేద్దామని చెప్పేసి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను ఈరోజు. పల్లీలు ఏంటంటే జనరల్గా రోస్టెడ్ దొరికేస్తాయి. నాకు లాస్ట్ టైం కాస్ట్కో వెళ్ళినప్పుడు అన్ని సాల్టెడే ఉన్నాయి, అన్సాల్టెడ్ అసలు దొరకలేదు. అందుకనే ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకొని అవి నేను తేంగానే ఫస్ట్ ఫ్రై చేసేసి డబ్బాలో పెట్టేస్తాను. సో దట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చట్నీ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అండ్ కొబ్బరి కూడా నేను ఫ్రోజన్ కొబ్బరి యూస్ చేస్తాను కాబట్టి అన్నీ అలా చిటికలో అయిపోయేలాగా అన్నీ పెట్టుకున్నాను నేను అవైలబుల్గా. సో దట్ మనకి టైం కొంచెం కలిసి వస్తుంది కదా అనేసి. అండ్ ఏంటి అంటే చెప్పాను కదా, ఇట్లా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ వేసుకుంటే మనకి వీక్ అంతా చూసుకోకలేదు, హాయిగా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేనేం ఇందులో తెరవమూత పెట్టట్లేదు, అలానే ఉంచేస్తున్నాను. ఈవెన్ మా హస్బెండ్ కూడా వద్దు అలానే తినేద్దామన్నారు. సో అందుకనే ఇంకా అలా పెట్టేశాను. మరీ మంచిది, మనకి ఇలా సపోర్టివ్గా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో అది అయిపోయిందా, ఈలోపు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి, మా డిన్నర్ రెడీ అయిపోయింది. సో ఇంకా మేము ఇప్పుడు డిన్నర్ చేసేయడమే. నేను డిన్నర్ ప్లేట్లో పెట్టుకొని వచ్చి కూర్చొని తిందామని చూస్తే బయట ఇట్లా ఉంది అసలు. ఇక్కడ టైం ఎంత తెలుసా, నైట్ 9 o'clock. 9 o'clockకి కూడా ఇంకా బ్రైట్గా కొంచెం సన్నీగా అట్లా ఉంది. ఇండియాలో మనకి 7:30 అప్పటి వరకు చీకటి పడుతుంది కదా, ఇండియా దాటితే బయట ఇంకా అన్ని కంట్రీస్ ఇలానే లేట్గా చీకటి పడతాయి కదా. పైగా అప్పుడే వర్షం పడి తగ్గిందేమో, అసలు చూడడానికి ఇంకా ప్లెజెంట్గా ఉంది. అందుకే మీరందరూ కూడా చూస్తారు అని ఈ వీడియో షూట్ చేశాను. అందుకే అంటారేమో నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని. ఎప్పుడు ఎలా ఉంటుంది నేచర్ అనేది మనకి తెలియదు. నాకైతే నేచర్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం నాకు కింద కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను తిన్న వెంటనే క్లీనింగ్ కూడా చేసేసుకుంటాను. కూర్చుంటే ఇంకా అలా బద్ధకం వచ్చేస్తుంది. అందుకే క్లీనింగ్ కూడా చేసేసుకుని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత ఆహా ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటుందో. అందుకనే నేను తిన్న వెంటనే ఇంక అసలు
అసలు బద్ధకించను. టకటక మొత్తం అంత పనులు ఏమేం చేసుకోవాలో అన్నీ చేసేసుకుంటాను. అండ్ ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నాను ఏమేం చేస్తాను ఏంటి అని. రోజు నైట్ ఏంటి అంటే గట్టు, స్టవ్, అలాగే సింక్ అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్‌గా తుడిచేసుకొని పెట్టుకుంటాను. సో దట్ మనకి పొద్దున్న లేవంగానే ఇంక మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా ఉండదనమాట. హాయిగా ఉంటుంది. ఇంకా లేచి వంట అది చేసేసుకోవడమే. ఇట్లా చేసుకుంటే ఏంటి అంటే మనకు కూడా పొద్దున్న లేవగానే ఒక ఫ్రెష్ గా డే స్టార్ట్ అవుతుంది. అండ్ చూడగానే ఆహా! ఎంత నీట్‌గా ఉంది. అంటే జనరల్‌గా అంటారు కదా! క్లీన్‌గా ఉన్న కిచెన్‌లోకి ఎంటర్ అవ్వగానే నిద్ర లేచినప్పుడు ఆ ఫీలే చాలా బావుంటుంది. నాకు తెలిసి మీలో చాలా మందికి నాలాగే ఫీల్ అవుతూ ఉంటారు. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను డికాక్షన్ కూడా నేను నైటే వేసేస్తాను. సో, ఇలా కెటిల్‌లో వాటర్ పోసేసి నా దగ్గర ఈ కాఫీ ఫిల్టర్ ఉంది కదా! నేను ఈ టంబ్లర్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో, అందులో కాఫీ పౌడర్ అది వేసేసి ఆ నీళ్ళు కాగిపోతాయి అందులో కెటిల్‌లో. సో, ఆ నీళ్ళు ఇందులో పోసేస్తాను. ఇంక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి ఈ ప్రాసెస్ అంతా నేను ఆహ్, అవాయిడ్ చేసేస్తాను. కెటిల్ ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకుందాం. ఇంక మళ్ళీ స్టవ్ ఆన్ చేయడం ఎందుకు? ఎందుకంటే అప్పటికే అన్నీ క్లీన్ చేసేసుకుంటాం కదా! సో, అందుకే కెటిల్ బాగా యూజ్ అవుతుంది. అలాగే హాట్ వాటర్ మేము ఎప్పుడైనా తాగుతాం. మార్నింగ్ తాగుతాం డీటాక్స్ వాటర్. దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో, అంటే ఆ వాటర్ కొంచెం మరిగే వరకు నేనిక్కడ అంటే నాకు కొన్ని ఫిల్లింగ్స్ ఏమన్నా ఉంటే నేను అవి నైటే చేసేసుకుంటాను నెక్స్ట్ డేకి. సో, ఇందులో ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ఫిల్ చేస్తున్నాను. సో దట్ మనకేంటి అంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది గదా! అప్పుడు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేయొచ్చు కదా! అని నేను నైటే చూసుకొని ఏమేం ఫిల్ చేసుకోవాలో అన్నీ చేసేసుకొని పడుకుంటాను. జనరల్‌గా అందరూ ఇలానే చేస్తారు. బట్ కొంతమంది వర్కింగ్ వుమెన్ ఏంటి అంటే చాలా అలసిపోయారనుకోండి. ఏం చేస్తాంలే రేపొద్దున చూసుకోవచ్చు, రేపటిది రేపు చూసుకోవచ్చులే, అలసిపోయాం పడుకుందాంలే అనేసి అనుకుంటారు. అట్లా కాకుండా కొంచెం ఓపిక చేసుకొని మీరు అంటే పనులన్నీ రేపటికి ఏం కావాలి అని ముందే రెడీగా పెట్టేసుకున్నారనుకోండి. నెక్స్ట్ డే పొద్దున్న మీరు లేవంగానే చాలా ప్లెజెంట్‌గా మీ డే స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నీ హడావిడి లేకుండా ఫ్రీగా కొంచెం నీట్‌గా చేసుకొని ఎళ్ళిపోవచ్చు ఆఫీసులకి దానికి. ఒకసారి ఎవరైనా ఇట్లా ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. నేను చెప్తున్నా కదా! మీకే హాయిగా ఉంటుంది. అందుకనే అంటే నేను అలా ఒకళ్ళని చూసి నేర్చుకొని వచ్చినదాన్నే. మా మమ్మీని, మా అత్తయ్య గారిని వాళ్ళని చూసి నేను నేర్చుకున్నానన్నీ. సో, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా అట్లా వర్కింగ్ వుమెన్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో, అన్నీ నేను ఫిల్లింగ్స్ అన్నీ చేసుకుంటున్నాను. పోపుల డబ్బా ఉంది కదా! అందులో అన్నీ కొన్ని ఫిల్లింగ్స్ చేసుకున్నాను. తర్వాత డికాక్షన్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ ఫిల్ చేసుకున్నాను. సో, ఇవన్నీ బేసిక్ అనమాట. పొద్దున్నే లేచినప్పుడు హడావిడిగా స్టార్ట్ చేస్తాం మన డేని. అట్లా వద్దు గదా! అందుకే నేను ఇవన్నీ ముందు రోజు పెట్టేసుకుంటే హాయిగా పొద్దున్న లేచి డికాక్షన్ రెడీగా ఉంటుంది. కాఫీ తాగొచ్చు. మనం వంట చేయాలంటే ఆయిల్ డబ్బా ఫుల్‌గా ఉంటుంది. అలాగే తిరగమోత వేయాలంటే స్పైసెస్ డబ్బా గూడా అంతా ఫుల్‌గా ఉంటుంది. సో దట్ మనకి హడావిడి ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఇలానే చేసుకుంటాను. సో, మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారు అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా అన్నీ అయిపోయినాయండి పనులు. రీఫిల్లింగ్స్ అన్నీ అయిపోయినాయి. సో, ఫైనల్‌గా నేను డిష్ వాషర్ పెట్టేస్తున్నాను. మేము నైటే పెడతాము. మార్నింగ్ నుంచి గిన్నెలన్నీ డిషెస్ అన్ని ప్లేట్స్ అన్నీ స్టాక్ చేసి నైట్ ఆన్ చేసేస్తాం డిష్ వాషరు. ఇట్లా క్యాస్కేడ్ అని దొరుకుతుంది డిష్ వాషింగ్ క్యూబ్స్. సో, అది ఒకటి పెట్టేస్తే చాలు. అది పెట్టి ఆన్ చేసేస్తాము. సో దట్ అది 1 అవర్ అది 1 అవర్ పడుతుంది. 1 అవర్ అదే క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని అదే ఆఫ్ అయిపోతుంది. సో, మార్నింగ్ లేచి మనం జస్ట్ కొంచెం తడుంటే అవి తుడుచుకొని ఇంకా కబోర్డ్స్‌లో సర్దేసుకుంటే అయిపోతుంది. సో, అది అయిపోయిన తర్వాత చూసారా ఇంకా ఫైనల్‌గా నేను మొత్తం నీట్‌గా అయిపోయింది కిచెన్ అంతా. అసలు ఎంత బాగుంది కదా చూడ్డానికి. పొద్దున్న ఇలా నీట్‌గా ఉన్న కిచెన్‌తో లేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది. ఏంటి ఇంతలా చెప్తుంది అనుకుంటున్నారా? అసలు నిజంగా ఆ ఫీల్ చాలా బావుంటుందండి. ఎవరైనా కనుక ఇలా ఫాలో అవ్వకపోతే పొద్దున్నే చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి నైట్
నైట్ అన్నీ చేసుకుని పడుకోండి. పొద్దున్న లేచాక నీట్‌గా ఉన్న కిచెన్‌ని చూడండి. మీకే ప్లెజెంట్‌గా అదంతా గూడా మీరే ఫీల్ అవుతారు. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇలా సింక్‌లో గిన్నెలు లేవంటే అసలు ఇంకా హ్యాపీగా ఉంటుంది గదా! అది ఆ ఫీల్. సో, మొత్తం నీట్‌గా అయిపోయింది. అండ్ నేను కూడా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఎందుకు అంటే 10:30 అయిపోయింది. నేను కూడా ఇంక పడుకుంటున్నాను. ఈ వీడియో ఎడిట్ చేసి పడుకుంటాను. బట్ వాయిస్ ఓవర్ అది ఇచ్చి నేను రేపు పోస్ట్ చేస్తాను. సో, ఏమీ అనుకోవద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరెలా ఫాలో అవుతారు అని నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్స్ చేసి చెప్పండి. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. గుడ్ నైట్.